వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన స్టెప్ వెంటనే ఆ కీలక స్టెప్ తీసుకున్న వెంటనే కూడా ఆమె ఈ రోజున పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తరపున రాజకీయాల్లో కూడా దిగిపోయారు. అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు టీడీపీని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. అటు ఇక కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీ అంటూ కూడా వర్ణిస్తూ అటు బీజేపీని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారిగా ఈరోజు కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది అన్న ఒక ఎక్స్పోజర్ అయితే షర్మిల తీసుకురాగలిగారు అనుకోవాలి. ఇక కేవీపీ లాంటి వాళ్ళు ఆమె బ్యాక్ ఎండ్ కూడా పనిచేస్తూ వస్తున్నారు. రుద్రరాజు లాంటి వాళ్ళు, పలువురు నేతలు కూడా ఈరోజు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు, ఇన్ని రోజులుగా రాష్ట్ర విజయం తర్వాత కాంగ్రెస్కు దూరమైన నేతలంతా ఈరోజు షర్మిల వైపు ర్యాలీ అవుతూ ఉన్నారు. వీళ్ళకి తోడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆర్కే లాంటి వాళ్ళు, కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో షర్మిల అడుగు కలుపుతున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజున షర్మిలకు సంబంధించి ఒక వింత ప్రచారం అయితే తెర మీదకి వచ్చింది. మొన్నటి వరకు కూడా షర్మిల జగన్ బాణాన్ని అంటూ కూడా ఆమె ప్రచారం చేసుకుంది. అయితే ఆమె తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు అంటూ ప్రకటించిన తర్వాత కొంతకాలం పాటు ఈ ప్రచారం ఆగినప్పటికీ ఈరోజు గిడుగు రుద్రరాజు లాంటి వాళ్ళు షర్మిల రాహుల్ వదిలిన బాణం అని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ తరపున ఆమె యాక్టివ్ అయిన తర్వాత ఏపీ కాంగ్రెస్ తరపున. మరోవైపు చూసినట్లయితే ఈరోజు సజ్జల లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు వదిలిన బాణమే షర్మిల అని చెప్తున్నారు. ఇంతకీ ఈ రోజున చాలామందికి అర్థం కాని ఒక అంశం ఏంటంటే, షర్మిల ఎవరు వదిలిన బాణం? జగనన్న వదిలిన బాణమా, లేకుంటే చంద్రబాబు నాయుడు వదిలిన బాణమా, లేకుంటే రాహుల్ వదిలిన బాణమా? షర్మిల చుట్టూ ఈ స్థాయిలో ఎందుకు సర్కాస్టిక్గా ఈరోజు సెటైర్లు ఎందుకు బేలుతూ వస్తున్నాయి? ఈ అంశాలన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. అటు క్యాడర్లో కూడా షర్మిల అభిమానుల్లో కూడా ఒక అయోమయాన్ని అయితే గురి చేస్తున్నాయి. ఈ ప్రచారం తెర మీద రావడానికి కూడా ఒక కారణం ఉంది. షర్మిల డే 1 నుంచి కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం రూపంలో తెర మీదకి వచ్చున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కూడా ఆమె జనంలోకి వెళ్ళారు. జనం కూడా రాజన్న బిడ్డని జగనన్న వదిలిన బాణం అంటూ కూడా జనం కూడా ఆమెను ఓన్ చేసుకున్నారు. ఆ ఉప ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీ కోసం చాలా కీ రోల్ ప్లే చేసింది. పాదయాత్ర మొదలుకొని సమైక్యయాత్ర వరకు. ఒక మహిళ అయ్యుండి కూడా 3000 పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆమె రికార్డు కూడా సృష్టించారు. ఆ తర్వాత 2019లో తన అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనతో డిఫర్ అయ్యి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకున్న సమయంలో జగనన్న వదిలిన బాణానికి తెలంగాణలో ఏం పని అంటూ కూడా అనేక రకాల విమర్శలు షర్మిల టార్గెట్గా వచ్చాయి. అయినా వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ తన పార్టీని లైమ్లైట్లో పెట్టలేకపోయినా తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే షర్మిల క్రియేట్ చేసుకోగలిగారు. ఆ తర్వాత ఇటీవలే ఆమె తెలంగాణలో పూర్తి స్థాయిలో విలీనం చేస్తామన్న రేవంత్ రెడ్డి వర్గం అడ్డుపడిందనే వాదన ఉంది. ఈ క్రమంలోనే ఆమెను ఈరోజు ఏపీలో ముందు పెట్టి కాంగ్రెస్ ఒక ప్రయోగానికి అయితే తెరదీసింది. ఏపీ పీసీసీ చీఫ్గా కూడా ఆమె బాధ్యతలు స్వీకరించింది. ఎప్పుడైతే షర్మిల ఆ బాధ్యతలు స్వీకరించి తన అన్న టార్గెట్గా విమర్శలు చేసిందో అప్పుడు సజ్జల లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు ప్రయోగిస్తున్న అస్త్రమే షర్మిల అంటూ కూడా ఆయన మాట్లాడారు. చంద్రబాబు లాగానే ఆమె కూడా విమర్శలు చేస్తుందంటూ టార్గెట్ చేశారు. సో షర్మిల ఎవరో కాదు, చంద్రబాబు వదిలిన బాణం అంటూ కూడా ఈరోజు సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి అయినా చంద్రబాబును కూడా ఆమె విమర్శలు చేస్తున్నా ఈరోజు సజ్జల లాంటి వాళ్ళు చంద్రబాబుని టార్గెట్ చేసే క్రమంలో షర్మిలాని చంద్రబాబుని ఒకే ఘాటను కడుతూ కూడా మాట్లాడిన తీరు అయితే నిజంగానే నవ్వులు పాలవుతోంది. మరోవైపు చూసినట్లయితే ఈ విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ కూడా ఒక వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అటు జగన్ వదిలిన బాణమో చంద్రబాబు వదిలిన బాణమో కాదు షర్మిల. ఈరోజు ఫైనల్గా షర్మిల రాహుల్ వదిలిన బాణం అంటూ కూడా గిడుగు రుద్రరాజు లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అటు షర్మిల మీద వస్తున్న విమర్శలకు కూడా చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం ఇది ఈరోజు చూసినట్లయితే జగనన్న వదిలిన బాణం అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది అని అనుకోవాలి స్టార్టింగ్ ఆమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత. మరి ఈరోజు చంద్రబాబు వదిలిన బాణం అనేది కేవలం సజ్జల చెప్తున్న ఒక రాజకీయ విమర్శగానే చూసుకోవాలి. ఎందుకంటే షర్మిల తమను విమర్శిస్తున్న టీడీపీ ఈరోజు మౌనంగా ఉండడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తున్నప్పటికీ సజ్జల అన్నది మాత్రం అది కేవలం రాజకీయ విమర్శగానే చూడాలనే వాదనలు ఉన్నాయి. మరోవైపు ఈరోజు రాహుల్ బాణం అనేది మాత్రం షర్మిలకు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందనే చర్చ జరుగుతోంది. మరి ఫైనల్గా రాహుల్ వదిలిన బాణం జగనన్నపైకే వెళ్తుందా ఎన్నికల నాటికి అనేది మనం పూర్తి స్థాయిలో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.